వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. నేను స్క్రీన్ మీద ఒక అమ్మాయిని చూపిస్తా. మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఈ అమ్మాయి జంతర్ మంతర్ దగ్గర చాలా ఓవర్ యాక్టింగ్ చేసుకుంటూ మోదీ 13వ రోజు అందుకే ఆహారం పంచిపెడుతున్నామని సమోసాలను చూపించుకుంటూ ఉందే ఆ అమ్మాయి. ఆ వీడియో చూపిస్తా, ఒకసారి చూడండి. तो गाइस आप देख सकते हो ये मोदी की 13वीं का खाना है। अगर किसी को एंजॉय करना हो तो यहाँ पर आ सकते हैं, समोसा खा सकते हैं। प्लीज एंजॉय दिस मोदी के 13वीं का खाना जो है, ईट इट। प्लीज एंजॉय दिस मोदी के 13वीं का खाना जो है, प्लीज एंजॉय दिस मोदी के 13वीं का खाना जो है। చూసారు కదా. ఆ తర్వాత ఇదే అమ్మాయిని నీట్ ఫుల్ ఫామ్ ఏంది అని అడిగితే కనీసం సమాధానం కూడా చెప్పలేకపోయింది. ఆ తర్వాత ఇంటి యజమాని తమ కుటుంబాన్ని ఇంట్లో నుంచి గెంటేశాడని ఏడుస్తూ దళిత్ విక్టిమ్ కార్డు పట్టుకొని ఈమె వీళ్ళ నాన్న ఇద్దరు మీడియా ముందుకు వచ్చి ఎంత కన్నీరు పెట్టిండ్రు. గా వీడియో చూపిస్తా చూడండి. बच्ची के ऊपर कोई टिप्पणी करता है तो पहली बात तो मैं कहता हूँ एफआईआर तो बाद में उसे ऑनलाइन उसे गिरफ्तार पहली बात तो करना चाहिए। और कहने का मतलब एक तो ये बच्ची हम दलित समाज से बिलोंग करते हैं और एसटी है जो पॉक्सो का केस होना चाहिए। तो ये जो गौरव हिंदू का लड़का है, मैं कहता हूँ क्या आपके घर में बहन नहीं है, क्या आपके घर में बेटी नहीं है, क्या माँ नहीं है, क्या आपका धर्म आपको ये सिखाता है? आप बच्चियों को ऐसे बोलो। अरे चलो ये बच्ची हिम्मत ताकत वाली है, अपने समाज की लड़ती है। अगर यहाँ बच्ची कोई कमजोर हो तो मानसिक तौर से बंदा कुछ भी कर सकता। हाँ, डिप्रेशन। मैं खुद डिप्रेशन में जा रही थी बहुत। చూసిండ్రు కదా. అదే అమ్మాయి ఈరోజు యో ఇంటి ఓనర్ మమ్మల్ని బయటికి గంటేసిండు, మేము దళితులం కాబట్టి ఇట్లా చేసిండ్రని మాట్లాడిన అమ్మాయి ఎంతో విలాసవంతమైన ఇంటిని చూపిస్తూ అబ్బాబ్బాబ్బా ఏం నటించేస్తోంది. వీడియో చూడండి. हाँ, तो कुछ लोग बोल रहे थे कि मैं और मेरे पापा हम लोगों को मकान मालिक ने भगा दिया है और अब हम रोड पर आ चुके हैं। Am I right? ऐसा रोड बहुत अच्छा है। ये रोड ये रोड तुम्हारे सपनों से ज्यादा अच्छा है। कहने का मतलब ये लोग सच नहीं दिखा सकते, लेकिन जो रियल में सच है ही नहीं वो दिखाते हैं। फेक नैरेटिव चलाना तो कोई इन लोगों से सीखे। मैं चाहे कुछ भी बोल रही हूँ, मजाक में स्टोरी डाल रही हूँ, इसकी फेक नैरेटिव चलाकर वो डाल रहे हैं और मिलियंस में व्यूज ले रहे हैं। भाई क्या कर रहे हो आप लोग? व्यूज लाने के लिए इतनी हद तक नीचे मत गिरो कि तुम किसी की इज्जत पे सवाल उठा रहे हो, कह रहे हो कि मकान मालिक ने उसको उसके घर से निकाल दिया, अभी लोग रोड पर घूम रहे हैं, फिर रहे हैं, ये है वो है, ब्ला ब्ला ब्ला। देखो गाइस हमारा रोड कितना अच्छा है, देखो अभी देखो गाइस रोड अच्छा है ना, देखो गाइस देखो। और अभी ये सब हमने सेट नहीं किया। जैसी गाइस हमारा रोड गाइस एंड या हमारा रोड एक जगह और दिखाना है आपको। हमारा रोड है ना, आपके सपनों से ज्यादा अच्छा है ना हमारा रूट। बिल्कुल बहुत अच्छा। कहने का मतलब ये लोग हमें ऐसे ही टेक करते रहे तो मैं और आगे बढ़ता रहूंगा। చూసిండ్రు కదా. బా ఈమె యాక్టింగ్, ఈమె రాసుకునే స్క్రిప్ట్ ముందు సినిమా కథలు కూడా ఇంత వేగంగా మారవు. 13 రోజులదన్నది, ఆ తర్వాత ఎమ్మటే నీటి గురించి చెప్పు తల్లి అంటే రాదన్నది, ఆ ఎమ్మటే ఇంటి ఓనర్ ఖాళీ చేయించగానే దళిత్ విక్టిమ్ కార్డు తీసింది, ఇప్పుడేమో నాకు ఇంత విలాసవంతమైన ఇల్లు వచ్చిందని చెప్తుంది. ఇలాంటి వాళ్ళనా మోదీ గారు క్షమించేది? ఇక్కడ ఇల్లు చిన్నదా లేకపోతే ఆమె విలాసవంతమైన ఇంట్లోకి వెళ్ళిందా లేదా అనే ప్రశ్న కాదు. సోషల్ మీడియాలో సానుభూతి పొందడం కోసం ఎన్ని కథలు పడ్డది. ఆమె వాళ్ళ నాన్న కలిసి ఎన్ని కల్పిత కథలు సృష్టించారు. నిజంగా కూడా ఇంత విలాసవంతమైన ఇంట్లోకి షిఫ్ట్ అయ్యి అన్ని డబ్బులుంటే మీడియా ముందుకు వచ్చి ఎందుకు అన్ని కళ్ళబొల్లి డ్రామాలు ఆడాలి? మా అమ్మాయి దళిత అమ్మాయి కాబట్టి ఇలా చేస్తాండ్రు, ఇంట్లో నుంచి పంపించేసి రబ్బబ్బ ఏం ఏడ్చిండ్రు, ఏమైపోయింది? అది జరిగి 48 గంటలు 72 గంటలు రాకముందు ఇంత పెద్ద ఇంట్లో ఉంటున్నాం అని చెప్పి చూపిస్తున్నారు. అంటే ఇదంతా డ్రామా కదా. ఇల్లు ఖాళీ చేపిస్తే ఎటెల్లాలో అర్థం కాని వాళ్ళకి ఇంత పెద్ద ఇల్లు ఎక్కడి నుంచి వచ్చినట్టు? ఒకవేళ ఇంత పెద్ద ఇంట్లోకి వెళ్ళేంత స్తోమత ఉంటే మీడియా ముందుకు వచ్చి అలాంటి కళ్ళబొల్లి కబుర్లు ఎందుకు చెప్పినట్టు? ఇలాంటి వాళ్ళని మోదీ గారు క్షమించాలా?
ఇలాంటి వాళ్ళ వల్ల దేశానికి ఏం ఉపయోగం, సమాజానికి ఏం ఉపయోగం? అయినా కూతురు తప్పు చేస్తుంటే దారిలో పెట్టాల్సింది పోయి తండ్రి కూడా ఆ కూతురుతో సహా సమర్థించుకుంటూ వస్తున్నాడు. ఒక పెద్ద ఆయన్ని పట్టుకొని 13వ రోజు భోజనంగా మాట్లాడింది కూతురు అంటే లాగి చెంప మీద నుంచి కొట్టి అది తప్పమ్మా, అలాంటి సంస్కారం మనలో లేదు, ఆ సంస్కృతి మనది కాదు అని చెప్పాల్సింది పోయి కూతురు ఆడే ప్రతి డ్రామాలో కూడా పార్ట్నర్గా తండ్రి ముందుకొచ్చిండు అంటే ఇలాంటి తల్లిదండ్రుల్ని ఎలా చూడాలి? మీరే చెప్పండి కామెంట్ సెక్షన్లో. జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఫస్ట్ వీక్ వచ్చేసిందండి. ఆర్థికంగా మనకి ఇక్కడ శాలరీస్ కానివ్వండి, రెంట్ కానివ్వండి, ఇలాంటివి చాలా భారం ఉంది. మీరు సపోర్ట్ చేస్తేనే వీటన్నిటి నుంచి మేము బయటపడి ఛానల్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళగలం. ఆర్థికంగా సపోర్ట్గా నిలవండి. ఇప్పటి వరకు చేస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు. మరి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అని ఎవరైనా అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.